హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. సో తెలంగాణ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి రేషన్ కార్డులకు సంబంధించి. సో కొన్ని రేషన్ కార్డులు అనేవి అప్రూవల్ చేశామని అయితే పత్రిక ప్రకటన ద్వారా అయితే మనకి ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. సో అలానే ఈ మధ్యనే అయితే పిల్లలు చేర్చుకోవడం అలాంటి కొన్ని ఆప్షన్స్ అయితే విడుదల చేయడం జరిగిందండి ప్రభుత్వం అయితే. సో ఆప్షన్‌లో ఎన్ని అప్లికేషన్స్ రావడం జరిగింది, ఎన్ని అప్రూవల్ చేశారు అనేది నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో అయితే వన్ బై వన్ క్లారిటీగా అయితే చెప్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే, యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ రెగ్యులర్‌గా ఫాలో చేయండి. అలానే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్‌లో ఏంటంటే మెసేజ్ రూపంలో అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది అవైలబుల్‌గా ఉంది. సో ఇక లేట్ చేయకుండా ఈ రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే నేను మీకు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే పాత అలానే కొత్త రేషన్ కార్డులో కలిపి భారీగా చేర్పులు. కొత్తగా 1.81 లక్షల మందికి అందనున్న సన్నబియ్యం. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు జారీతో పాటు పాత కార్డులలో కుటుంబ సభ్యుల చేర్పు ప్రక్రియ కొనసాగుతోంది. సో రీసెంట్‌గా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే కొత్త రేషన్ కార్డులకి దరఖాస్తు చేసుకుంటారో సో వాళ్ళ వేరే వేరే ఊర్లలో వేరే రేషన్ కార్డులైతే వాళ్ళ పేర్లు రావడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రీవెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందండి తెలంగాణ ప్రభుత్వం అయితే. సో దానికి సంబంధించి ఇప్పుడైతే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అవన్నీ సరిచేసి రేషన్ కార్డులు అనేవి మంజూరు చేయడం జరుగుతుందండి. సో అలానే ఎన్నో ఏళ్లుగా కొత్తగా పెళ్ళైన జంటకు రేషన్ కార్డులు మంజూరీ కాకపోవడం, కార్డుల నుండి కూడా పిల్లలు పేర్లు చేర్చుకోకపోవడంతో వారి పేరిట బియ్యం రాకపోవడంతో పాటు సంక్షేమ పథకాలు నోచుకోని విషయం తెలిసిందే. సో ఎవరైతే సరే ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డులు రాకపోవడం, అలానే పిల్లలు కూడా రేషన్ కార్డులో జాయిన్ చేయించుకోకపోవడం వల్ల అయితే వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అయితే అందలేకపోతున్నాయండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన సభలతో పాటు మీ సేవా కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం కుటుంబ సభ్యుల చేర్పు కోసం దరఖాస్తు స్వీకరించింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఎవరైతే రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నాను. అలానే వచ్చిన దరఖాస్తులు అన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించి రెవెన్యూ సిబ్బంది అర్హులైన వారి దరఖాస్తులకు అప్రూవల్ అయితే ఇస్తుందండి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ నెల 17 వరకు 25,712 కొత్త రేషన్ కార్డులకు అప్రూవల్ ఇచ్చారు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే ఈ నెల 17 వరకు అయితే 25,712 కొత్త రేషన్ కార్డులు అయితే అప్రూవల్ చేశారు వెరిఫికేషన్ చేసి అయితే. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే 65,000 మందికి అయితే కొత్త కార్డులు అయితే ఇవ్వడం జరిగింది. సో పాత కార్డులో చేర్పుల కొరకు అయితే 1,16,000 మందికి కలిపి మొత్తంగా 1.81 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని రేషన్ కార్డుల ద్వారా అయితే. సో ఈ నెల 17 తేదీ లోపల అయితే వెరిఫికేషన్ చేసి 1.81 లక్షల మంది రేషన్ కార్డులు అనేవి అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎట్టకేలకు ప్రభుత్వం కొత్త కార్డుల మంజూరీతో పాటు కుటుంబ సభ్యులను పాత కార్డులో చేర్చుకోవడంతో జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా అయితే వెరిఫికేషన్ చేసి ఫైనల్ లిస్ట్‌ని కూడా విడుదల చేయింది, అప్రూవల్ అయితే అవ్వడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. ఇప్పటివరకు అయితే ఎవరైతే దరఖాస్తులు చేసుకుంటారో వాళ్ళ అప్రూవల్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పుడైతే జిల్లాల వారీగా రేషన్ కార్డుల సంఖ్య ఏ విధంగా ఉందనేది నేను ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే చెప్తానండి. సో ముందుగా చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే కరీంనగర్ జిల్లా కొత్త కార్డుల జారీకి ముందు 2,76,897 రేషన్ కార్డులు ఉండగా సో ప్రస్తుతం అయితే 8,09,596 మంది లబ్ధి పొందుతున్నారని రేషన్ కార్డులు అయితే. ప్రస్తుతం జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 2,87,635కు చేరగా దీంట్లో లబ్ధి పొందుతున్న వారు 8,73,906 మంది లబ్ధి పొందుతున్నట్లయితే సమాచారం రావడం జరిగింది. కొత్తగా 10,738 కార్డులు మంజూరీ కాగా పాత కార్డుల్లోకి కలిపి 64,310 మంది చేర్చారు. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో ఈ విధంగా అయితే సంఖ్య ఉంది. అలానే ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఎన్ని కొత్త కార్డులు రావడం జరిగిందనేది కరీంనగర్ జిల్లా అయితే లిస్ట్ అయితే ఇదేనండి. అలానే జగిత్యాల లిస్టు చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లాలో ఏప్రిల్ వరకు 3,07,096 రేషన్ కార్డులు ఉండగా సో ఆ రేషన్ కార్డులో మొత్తం 8,98,268 మంది అయితే లబ్ధి పొందుతున్నారండి. సో ప్రస్తుతం ఈ జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 3,15,861కు చేరింది. సో ఈ సంఖ్యలో లబ్ధి పొందుతున్న వారి సంఖ్య చూసుకున్నట్లయితే
9,48,121 మందికైతే లబ్ధి చేకూరుస్తుందండి. అలానే కొత్తగా 8,765 కార్డులైతే మంజూరు అవ్వడం జరిగింది జగిత్యాల జిల్లాకైతే. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్త, పాత కార్డుల్లో కలిపి 49,859 మందిని చేర్చుకోవడం జరిగిందండి కొత్త కార్డులోకి. అలానే పాత కార్డులో చేర్పు కొరకలైతే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లాలో అయితే ఏప్రిల్ వరకు 2,19,711 రేషన్ కార్డులు ఉండగా, అందులో అయితే లబ్ధి పొందుతున్న వారి సంఖ్య చూసుకున్నట్లయితే 6,30,965 మంది అయితే లబ్ధి పొందుతున్నారు. ప్రస్తుతం ఈ జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 2,23,247కు చేరగా, ఈ సంఖ్యలో లబ్ధి పొందుతున్న వారి సంఖ్య చూసుకున్నట్లయితే 6,67,694 మంది అయితే లబ్ధి చేకూరుతున్నారు. అలానే కొత్తగా కార్డులు మంజూరైన వాళ్ళ సంఖ్య చూసుకున్నట్లయితే 3,536 కార్డులకైతే అప్రూవల్ ఇచ్చి, అలానే కొత్త, పాత కార్డులో కలిపి 36,729 మంది అయితే చేర్చుకోవడం జరిగిందండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను పెద్దపల్లి జిల్లా రేషన్ కార్డుల సంఖ్య అయితే. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజన్న సిరిజిల్లా గతంలో 1,73,577 రేషన్ కార్డులు ఉండగా, ఆ రేషన్ కార్డులో మొత్తం లబ్ధి పొందుతున్న సంఖ్య చూసుకున్నట్లయితే 5,02,673 మంది అయితే లబ్ధి పొందుతున్నారండి. అలానే ప్రస్తుతం ఈ జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 1,76,250కు చేరగా, లబ్ధి పొందుతున్న వాళ్ళ సంఖ్య చూసుకున్నట్లయితే 5,33,185 మంది అయితే చేకూరుతుందండి. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే కొత్తగా 2,673 రేషన్ కార్డులు శాంక్షన్ కాగా, కొత్త, అలానే పాత కార్డులో కలిపి 30,512 మందిని చేర్చారండి. సో, ఈ విధంగా అయితే జిల్లాల వారీగా లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగిందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, జిల్లాల వారీగా ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది లబ్ధి పొందుతున్నారు అనేది అయితే మనకి పత్రికా ప్రకటన ద్వారా అయితే క్లారిటీగా అయితే తెలియజేయడం జరిగింది. సో, ఈ విధంగా అయితే లిస్ట్ అనేది ఉందండి తెలంగాణ ప్రస్తుతం రేషన్ కార్డులకు సంబంధించి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అని అనుకుంటున్నానండి. సో, త్వరలోనే ఈ రేషన్ కార్డులు అనేవి ప్రతి ఒక్కరికి మంజూరు చేయడం జరుగుతుందండి. సో, ఎవరైనా సరే పాత రేషన్ కార్డులోకి ఎవరైనా జాయిన్ చేయించుకోవాలన్నా, లేదా పిల్లల్ని యాడ్ చేయించుకోవాలనుకున్నా సరే ఇప్పుడైతే ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఎవరైనా జాయిన్ చేయించుకోవాలనుకుంటే జాయిన్ చేయించుకోవచ్చు అండి. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోనండి. సో, వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సో, ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో అనేది మరికొందరికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి విజిట్ చేయండి. సో, వీడియో ఎన్ని వరకు చూసినట్టు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.